హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా లేదా ఆఫ్లైన్ షాపింగ్ చేస్తున్నారా? మీరు ఆఫ్లైన్ షాపింగ్ చేసినా ఆన్లైన్ షాపింగ్ చేసినా మీకు SBI సింప్లీ క్రెడిట్ కార్డ్ మీకు తెలియాలి. ఎందుకంటే మీరు ఈ కార్డ్ని యూస్ చేసి షాపింగ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అండ్ అలాగే చాలా షాపింగ్ సైట్స్లో మీకు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. సో ఈ వీడియోలో SBI Smplyclick క్రెడిట్ కార్డ్ని ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఎంత % డిస్కౌంట్ వస్తుంది, ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటి, ఈ బెనిఫిట్ కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, ఏం చేయకుండానే మనకు 2000 రూపీస్ బెనిఫిట్స్ ఎలా వస్తాయి అండ్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఏ టైంలో ఎక్స్ట్రా ఛార్జ్ పే చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఈ SBI Smplyclick క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ని తయారు చేసుకోగానే మీకు అమెజాన్ నుంచి 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. మీరు దీన్ని యూస్ చేసి అమెజాన్లో 500 వరకు షాపింగ్ చేయవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసి అమెజాన్, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, లెన్స్ కార్ట్, నెట్మెట్స్, అర్బన్ క్లాప్, ఈ 6 వెబ్సైట్స్ని మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా యూస్ చేసి మీకు ఎవ్రీ 100 రూపీస్కి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. వేరే వెబ్సైట్స్లో ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేస్తే మీకు ప్రతి 100 రూపీస్ ట్రాన్సాక్షన్కి 5 రివార్డ్ పాయింట్స్ మాత్రమే వస్తాయి. అదే మీరు ఆఫ్లైన్ షాపింగ్ చేస్తే మీకు స్వైప్ మెషిన్ లేదా ఆఫ్లైన్ షాపింగ్ చేస్తే మీకు ప్రతి 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ 10 రివార్డ్ పాయింట్స్ వాల్యూ 2.5 రూపీస్. సో మీరు దీని ప్రకారం విత్డ్రా కూడా చేసుకోవచ్చు లేదా వోచర్ని తీసుకొని ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫ్యూయల్ కొట్టించినప్పుడు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించినప్పుడు మీకు పడే 1% ఫ్యూయల్ సర్ఛార్జ్ కట్ అవుతుంది. ఇక్కడ మీరు ఫ్యూయల్ తీసుకునేటప్పుడు దాని అమౌంట్ 500 to 3000 రూపీస్ కంపల్సరీగా ఉండాలి అండ్ ఇక్కడ ఉండే మ్యాక్సిమం సర్ఛార్జ్ 100 రూపీస్. ఫ్రెండ్స్, మీరు 1 ఇయర్లో 1 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 2000 రూపీస్ది ఈ వోచర్ లభిస్తుంది. ఒకవేళ మీరు 2 lakhs రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు మరొక 2000 రూపీస్ వోచర్ వస్తుంది. ఈ వోచర్ని మీరు క్లియర్ ట్రిప్లో యూస్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మీరు 1 ఇయర్లో 1 lakh కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మీ యాన్యువల్ ఫీ 499 రూపీస్ మీకు రివర్స్ చేయబడుతుంది. అసలు క్రెడిట్ కార్డ్ చేయించిన తర్వాత మీకు ఇన్స్టెంట్గా 2000 రూపీస్ బెనిఫిట్ ఎలా వస్తుంది? ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ని చేసే ముందు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, మీరు sbicard.com నుంచి అప్లై చేయవచ్చు లేదా బ్యాంక్లో ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఇంకొక ఆప్షన్ క్యాష్కరో నుంచి కూడా మీరు అప్లై చేయవచ్చు. క్యాష్కరో ఇలాంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీకు వోచర్స్ దొరుకుతాయి అండ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు క్యాష్కరో ద్వారా కార్డ్ని అప్లై చేస్తే మీకు క్యాష్కరో ద్వారా 1500 అమెజాన్ వోచర్ వస్తుంది. కార్డ్ రెడీ అయిన తర్వాత మీకు SBI తరపున ఒక 500 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. అంటే టోటల్ మీకు 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. కార్డ్ రెడీ అయిన వెంటనే అంటే మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండానే మీకు 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఈ కార్డ్ని ఎలా అప్లై చేయాలి? మీరు కంప్యూటర్ ద్వారా క్యాష్కరోలో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి లేదా స్మార్ట్ ఫోన్ నుంచి అయితే ప్లేస్టోర్ నుంచి క్యాష్కరో అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి తర్వాత ఫస్ట్ ఆప్షన్ లాగిన్ లేదా జాయిన్ దానిపై క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు సైన్ ఇన్ కాలేదు కాబట్టి జాయిన్ ఫ్రీ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది. అప్పుడు మీరు ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా మీ పర్సనల్ డీటెయిల్స్ కింద ఫిల్ చేసి లాగిన్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత క్యాష్కరో ఓపెన్ అవుతుంది. కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సెర్చ్లో SBI Smplyclick క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేయాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ 150 రివార్డ్స్, వాటిని క్లెయిమ్ చేయాలి. మీరు అలా చేసిన తర్వాత SBI క్రెడిట్ కార్డ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడుగుతారు. మీ దగ్గర ముందే SBI క్రెడిట్ కార్డ్ ఉందా? ఉంటే వాటిని సెలెక్ట్ చేయండి, లేకుంటే నో అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఓటీపీపై క్లిక్ చేయండి. మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేయాలి. పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కాలమ్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇంకొక పేజ్లో అడ్రస్ ఫిల్ చేయాలి. కరెక్ట్గా ఫిల్ చేయాలి, ఎందుకంటే ఈ అడ్రస్కే మీకు క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత SBI కార్డ్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ లేదా అని
చెక్ చేస్తారు. మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు పోస్ట్ ద్వారా SBI కార్డ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తారు. అలా చేస్తే మీకు మీ కార్డ్పై ఆఫర్ ఉండొచ్చు లేదా డిస్కౌంట్స్ లేకపోవచ్చు. సో మీరు క్యాష్కరో ద్వారా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ నుంచి షాపింగ్ చేస్తే మీకు ప్రతి 100 రూపీస్కి 4% రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు గిఫ్ట్ వోచర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, క్యాష్కరోలో యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.